ఓయమ్మో రాయనో. సో ఫ్రెండ్స్, మరి పొద్దుగాలు లేవంగానే చూస్తురామా అల్లం బెల్లం నవ్వులంటే నవ్వులేసాలి. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ పెంచుతుంది, మెటబాలిజం పెంచుతుంది. లైక్ దగ్గు సర్ది జ్వరం ఏమైనా ఉన్నా సరే మొత్తం దాన్ని వ్యానిష్ చేస్తే, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అల్లం చాలా మంచిది. సో పొద్దుగా లేవగానే ఫస్ట్ అల్లం యాడ్ చేసుకోరు మీ డే టు డే లైఫ్లో. మీరు ఒకవేళ అల్లం తినలేకపోతే బెల్లంతో కానీ చక్కెరతో కానీ డేట్స్తో కానీ మీ ఇష్టం. లైట్గా చక్కెర అంటే మొత్తం 5 చెంచాలు చక్కెర కాదు, 1 చెంచా చక్కెర చిన్న చిట్కాగా వేసుకోవాలి. జస్ట్ అది మనకి స్వీట్ అంటే. అల్లం నవ్వులు తింటే నా ప్రీ వర్కౌట్ ఇంకా ఉంది, ఇది అయిపోలే. ఇది నథింగ్, ఇది జస్ట్ స్టార్టింగే. ఖర్జూరా మీకు నచ్చిన ఖర్జూరా తెచ్చుకోవచ్చు. ఎల్లిపాయలు మీడియం సైజు ఉన్నాయి కాబట్టి 2 ఎల్లిపాయలు. మీడియం సైజు ఉన్నాయి కాబట్టి 2 ఎల్లిపాయలు. ఒక దాంట్లో 2 ఎల్లిపాయలు, ఒక దాంట్లో ఇలాచి లవంగం. మీడియం సైజు ఉంటే 2 ఇలాచీలు, ఒకవేళ పెద్దగా ఉందనుకో ఒకటి సరిపోతుంది. సేమ్ అంతే, ఇలాచి కూడా అది లవంగం కూడా పెద్దగా ఉంది కదా, సరిపోతుంది, ఒకటి సరిపోతుంది. సో ఇవి వచ్చేసి ఇంకో ఖర్జూర లోపలికి. ఖర్జూర కూడా చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. సో అందుకనే మనం ఏది తీసుకున్నా కూడా ప్రాపర్ ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాం. మనము న్యాచురల్గా బూస్ట్ చేస్తుంది, మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవన్నీ న్యాచురల్గా బూస్ట్ చేస్తుంది. అల్లం వీలవుతే ఓన్లీ మింగేసేయండి. నార వచ్చింది అనుకో కొంచెం ముంచేసేయచ్చు, మీ ఇష్టం, ప్రాబ్లం లేదు. దీంట్లో ఎక్కువ నార లేదు కాబట్టి క్రష్ అయిపోయింది మొత్తం. సో నెక్స్ట్ ప్రీ వర్కౌట్ ఇది హెవీ స్టాక్. స్టార్టింగ్లో ఒక్కొక్కటే ట్రై చేయండి మీరు. ఇలాచి లవంగం ఎల్లిపాయ కూడా ఒక్కొక్కటే ట్రై చేయండి. ఒకవేళ మీకు అలవాటు అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 3 cheers బేబే. ఇట్లా డైలీ మార్నింగ్ పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం బ్రష్ చేస్తున్న తర్వాత ఇది తిన్నాం అనుకో, మన బాడీలో మెటబాలిజం టెస్టోస్టెరాన్ లెవెల్, ఒటాకాయలు ఇటాకాయలు అన్ని పెడతాయి. 3 cheers బేబే.